చెబుతున్నది వినలేవా? పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుంది. నాన్న గురించి తెలియాలంటే గుండెని అడిగితే సరిపోదు, అంతులేని విశ్వం మొత్తం శోధించాలి. నాన్న కాళ్ల మీద కాళ్ళు పెట్టి నడిచిన ఆ రోజుల్ని తలుచుకుంటే తన కష్టాన్ని తన కాళ్ళ కింద పెట్టి చేతులతో సంతోషాన్ని ఎలా పంచాడో అర్థమవుతుంది. నాన్నంటే అంతులేని భరోసా. అయినా ఆయన భుజాలపై ఉండే కదా ప్రపంచం మొత్తాన్ని చూసాం. ఆయన వేలు పట్టుకునే కదా ఈ లోకంలోకి అడుగులు వేశాం. అందుకే నాన్న ఎప్పటికీ హీరోనే. కంటి పాపల్లా పెంచుకున్న కూతుర్ల జీవితం గురించి ఎన్ని కలలు నిర్మించుకున్న ఆ కలల ప్రపంచంలో మనం సీతకొక చిలుకల్లా ఎగురుతూ ఉంటే వాళ్ళు ఆనందం వెనుక దానికోసం పడిన కష్టాలని మర్చిపోతారు. అలాంటి నాన్న కోసం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. నాకెందుకో బాలు శైలుకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉందనిపిస్తుందిరా. లూకి దూరం చేయడం కానీ దానికి నిజమైన సంతోషం అదే వ్యక్తితో జీవితాంతం కలిసి బతకాలనుకోవడం. అదే నిజమైతే నా కూతురు నాతో ఎప్పుడో చెప్పేది. చెప్పదండి. తండ్రికిష్టం లేని పని చేస్తే ఎక్కడ మీరు బాధపడతారోనని అది నిజం దాచుకుని బాధని భరిస్తూ బ్రతకడం అలవాటు చేసుకుందండి. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను నమ్మను. మీ నమ్మకం మీదే మీ కూతురు జీవితం ఆధారపడిందండి. ఇంతమందికి నచ్చిన అబ్బాయి మీ ఒక్కరికి మాత్రమే నచ్చలేదంటే కారణం ఏంటని నేను మిమ్మల్ని అడగను. నిజంగా మీ కూతురు మనసులో బాలు లేకపోతే, తనతో కలిసి జీవితాంతం బతకాలన్న ఆలోచన దానికి లేకపోతే, అతడు కట్టిన తాళిని ఇంకా గుండెల మీద భద్రంగా ఎందుకు దాచుకునుంటుంది? కూడదు. దాని ఇష్టాన్ని మాత్రం దూరం చేద్దాం. ఎందుకంటే అది దాని జీవితం. తర్వాత మీ ఇష్టం. పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలీదా నేనేం కోరుకుంటున్నానో? నీకు తెలీదా?
నువ్వు చెప్పింది నిజమేరా కృష్ణ. నా ఆలోచన తప్పని నా భార్య కూడా నన్ను నిలదీసింది. ఏదేమైనా సరే నా కూతురి మనసు బాధపడకుండా చూసుకోవడమే ఒక తండ్రిగా నా బాధ్యత. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికీ వీళ్ళందరూ నిన్ను ఎలా నమ్మారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా కూతురి కరెక్ట్ కాదు అనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? అసలు నువ్వేం ఆశించి ఇక్కడికి వచ్చావు? ప్రేమ. మీకు మీ కూతురు మీదున్న ప్రేమ ఎంత నిజమో నాకు మీ కూతురు మీదున్న ప్రేమ కూడా అంతే నిజం. అది అబద్ధమని మీకు అనిపిస్తుంది, నిజం కదా? ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుందని నాకు అనిపించింది. ఇలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళందరి మనసులో మారుస్తున్నావు. మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ నా మాటల్ని కూడా మీకు మోసంలా వినిపించేలా చేస్తుంది. శైలు జీవితంలోంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని మీరు చూస్తున్నారు. మీ మనసులో ఉన్న ఆలోచన మీకెప్పుడెప్పుడు దూరం అవుతుందా అని నేనెదురు చూస్తున్నాను. ఇద్దరి ఆవేదన ఒకటేనండి, కానీ మనసులో ఉన్న ఆలోచనే వేరు. రేయ్, నీ నిజస్వరూపం ఏంటో నా కళ్ళారా చూశాను. ఇంకా ఎందుకురా నన్ను కూడా నమ్మించాలని నటిస్తున్నావు? నిజమేనండి, నటన ముందు నిజం చాలా చిన్నది, తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. నీ గురించి తెలుసుకోవడానికి ఏముంది? ఎవరెన్ని చెప్పినా నువ్వు నా కూతురికి కరెక్ట్ కాదు. ఒక తండ్రిగా మీ కూతురి సంతోషం కోసం మీరెలా ఆలోచిస్తారో నాకు తెలుసండి. మీ స్థానంలో ఉండి ఆలోచించాను కాబట్టి మీకు మీ కూతురు మీద ఎంత ప్రేముందో నాకు అర్థమైంది. ఒక్కసారి మీరు కూడా నా స్థానంలో ఉండి ఆలోచిస్తే నాకు శైలు మీద ఎంత ప్రేముందో మీకు కూడా అర్థమవుతుంది. నేను మీ కూతురికి కరెక్ట్ కాదని మీరు అనుకోవచ్చు, కానీ మీ కూతురికి ఏది కరెక్ట్ అని మీరు ఆలోచిస్తున్నారో ఆ వచ్చేవాడు నాకన్నా డబ్బున్నవాడు, నాకంటే విలువలు మర్యాదలు తెలిసినవాడు, నాకంటే శైలుని బాగా చూసుకునేవాడు, మీ అందరికీ నచ్చినవాడైతే సరిపోదండి.
శైలు మనసులో ఉన్నవాడైతేనే తను సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం నేనే అని ఇక్కడున్న అందరికీ తెలుసు, ఒక్క మీకు తప్ప. నన్ను మీరు దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి శైలు జీవితంలో నుంచి నన్ను ఎప్పుడెప్పుడు దూరం చేయాలా అని అదే పనిగా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి మీరు నన్ను దగ్గరగా చూడండి, నేనేంటో మీకే అర్థమవుతుంది. సరే, వీళ్ళందరికీ నచ్చిన నువ్వు నాకు మాత్రమే నచ్చకపోవడానికి కారణం ఏంటో నాకు మాత్రమే తెలుసు. నీకు 4 రోజులు నా ఇంట్లో ఉండే అవకాశం ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లో ఒక్క సందర్భంలోనైనా నా ఆలోచన తప్పు, నువ్వే నా కూతురి కరెక్ట్ అని నువ్వు నిరూపించుకో. నా తప్పు ఒప్పుకొని ఈ ఊరి అందరి ముందు నీ కాళ్ళు కడిగి నా కూతురిచ్చి నీకు పెళ్లి జరిపిస్తాను. ఒకవేళ నేను చెప్పింది నువ్వు చెయ్యలేకపోతే శాశ్వతంగా నా కూతురి జీవితంలోంచి వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి. నాకు ఓకేనండి. కానీ నాదొక చిన్న కండిషన్. ఏంటి? నేను ఇంట్లో ఉండే 4 రోజులు నన్ను మీలో ఒకటిగా చూడండి చాలు. వదరా కృష్ణ. బామర్ది, కంగ్రాచులేషన్స్. లోపలికి వచ్చారు మీరు, మా శత్రువులు. పొండి బయటికి. ఆల్రెడీ పెద్దయ్య గారు పర్మిషన్ ఇచ్చారా? 1-2 రోజులు కాదు, 4 రోజులు. అవునా? రా తమ్ముడు, బ్యాగ్ తెచ్చుకుందు గాని. రా బామర్ది.
నాన్న బాలుని ఇంట్లోకి పిలిచినందుకు ఆనందపడాలో, నెల రోజుల్లో ఆయన చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుందో అని భయపడాలో అర్థం కావడం లేదమ్మా. భయం ఎందుకక్క? ఖచ్చితంగా నాన్న పెట్టిన కండిషన్లో బావే గెలుస్తాడు. గెలవాలి. మనందరం తనకి సపోర్ట్గా ఉండాలి. నీ విషయంలో మీ నాన్న ఆలోచన తప్పని, బాలునే కరెక్ట్ అని మీ నాన్నకి తెలియాలి. నాకు కావాల్సిందే అదేరా. వాడి అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలి. ఇన్ని రోజులుగా నీకు మంచివాడిగా కనిపించని ఆ బాలు ఈ నెల రోజుల్లో మాత్రం ఎలా నిరూపించుకోగలడ్రా? నిరూపించుకుంటాను. ఆయన ఆలోచనలో నిజం ఉంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాను. నా ప్రేమలో నిజం ఉంటే ఆయన ఎన్ని కండిషన్స్ పెట్టినా నేనే గెలుస్తాను. అదే ఈ నెల రోజుల్లో తెలిసిపోతుంది కదా. నాకెందుకు టెన్షన్గా ఉంది తమ్ముడు. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికే ఆయన ఇలాంటి కండిషన్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఎన్ని కండిషన్స్ పెట్టినా భార్యగా నా భర్త గెలవాలని కోరుకుంటున్నానమ్మా. అలాగే నా భర్త గెలుపు నా తండ్రికి జీవితాంతం మర్చిపోలేని సంతోషాన్ని మిగిల్చాలని ఆశిస్తున్నాను. అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముందిరా? నా కూతురి సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదు. ఆ సంతోషాన్ని నిలబెట్టాలని నేను ఆయన కండిషన్కి ఒప్పుకుంది. నీ నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందిరా. బావే కరెక్ట్ అని నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అది ఎప్పటికీ జరగదురా కృష్ణ. వాడేం చేస్తాడో, ఎలా ఉంటాడో ఈ నెల రోజులు వాడిష్టం. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడనేవాడు ఒకడుంటాడు. న్యాయం వైపే నిలబడతాడు, నిజాన్ని గెలిపిస్తాడు. నా నమ్మకం కూడా అదే. అదే జరిగితే అంతకంటే మాకు కావాల్సిందేముంది తమ్ముడు. నువ్వు గెలవాలని కోరుకునే వాళ్ళలో మేము ఒకళ్ళం. నువ్వే కాదురా, నేను కూడా అదే కోరుకుంటున్నా. శైలు జీవితం బాగుండాలని, మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే అందరికీ సంతోషం కలుగుతుందో వాళ్లే గెలవాలి. గెలుస్తాను. నా కూతురి జీవితం నాశనం అవ్వకుండా కాపాడుకోవటం కోసమైనా నేనే గెలుస్తానురా. మా మామయ్యకి నా మీద నమ్మకం కలిగేలా, ఆయన గర్వపడేలా నేను గెలిచి చూపిస్తాను. వెళ్ళొస్తానక్క. రోజు చూసే ఇల్లే అయినా ఈరోజు ఎందుకో చాలా కొత్తగా కనిపిస్తుంది ఢిల్లీ. నాకైతే హౌస్ లా కనిపిస్తుంది బాబు గారు. అంటే బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి గారు రౌడీ కదా, అలాంటి ప్లేస్ కి ఇలాగే ఎంట్రీ ఇచ్చారు కదా. ఏంటి కవరింగా? పద బాబు గారు ఒక్క నిమిషం. ఏ దుర్ముహూర్తం ఏమైనా ఉందా? మీరు అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా అడుగు పెట్టండి. అయినా ఇప్పటికి చాలా సార్లు వెళ్ళాను కదరా. అబ్బా, ఆ వెళ్ళడం వేరు, ఈ వెళ్ళడం వేరండి. అంతేనంటావా? అంతే బాబు గారు, మీరు వెళ్ళండి. బాబు గారు ఎడం కాలుతో కాదు, కుడి కాలుతో ఎంట్రీ ఇవ్వండి. ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవా? స్పెషల్ అంటే? స్పెషల్ అంటే స్పెషలే. అదే ఏంటా స్పెషల్ అని.